రాష్ట్రంలో బీసీ హాస్టళ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఒక పక్క బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, మరోపక్క బీసీ గురుకులాలకు సంబంధించినటువంటి విద్యార్థుల హాస్టల్స్ అన్ని కూడా తీవ్ర అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి. నేను హైదరాబాద్లోని ముసారంబాగ్ ఏరియా దగ్గర ఉన్నటువంటి బీసీ హాస్టల్ దగ్గర ఉన్నాను. మీరు చెప్పండి, ఎట్లాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మీ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో? సార్ గత 2-3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను సార్ దాదాపుగా. అయితే ఈ హాస్టల్లో వచ్చి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా ఈ హాస్టల్లో ఉన్న సమస్యల గురించి ప్రభుత్వం మీద ఎన్నోసార్లు ధర్నాలు రాస్తారోకలు చేసినా కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి నాదుడే దిక్కుగా లేకపోయినటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. గత సంవత్సరం వరదలలో అయితే ఇంకా విపరీతమైనటువంటి పరిస్థితి మేము ఎదుర్కొన్నాము. ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రభుత్వానికి పట్టించుకోవడం లేదు. బిల్డింగ్ బాగాలేదు, వేరే చేంజ్ చేద్దామంటే ఏదో చెత్తకుప్పలో చూపిస్తున్నారు, కానీ ఏది మంచి చూపించట్లేదు. ఇదే ఈ చెరువుతున్న బిల్డింగ్ని చాలా సార్లు ఇదే డ్రైనేజ్ ప్రాబ్లం. ఇక్కడ నేను నిలబడుతున్న చోటునే డ్రైనేజ్ వస్తుంది. ఇప్పుడు ఇంకో వారంలో కూడా ఇక్కడ డ్రైనేజ్ లీక్ అయితే ఉంటుంది. ఈ విధమైన ప్రాబ్లమ్ని మేము ఎదుర్కొంటున్నాం. ఈ హాస్టల్ అనేవి చాలా సమస్యలు ఉన్నాయి. హాస్టల్ సంబంధించి గతంలో కూడా ఎన్నో ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకాలు చేస్తే ఇంతవరకు హాస్టల్ అనేది ఇంతవరకు ఈ స్థాయిలో ఉన్నాము. సరైన బిల్డింగ్ లేక పిల్లలు సరైన ఇరుకిరుకు గదులలో ఒక రూమ్లలో 10 మంది 5 మంది ఉన్న దగ్గర 10 మంది పిల్లలు ఉంటూ చాలా ఇబ్బంది పడుతూ, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రిపరేషన్ టైం, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో ఉన్నాం అందరం కాబట్టి సరైన వసతులు కానీ మనకు లేవు. హాస్టల్ లోపలికి వచ్చాము. హాస్టల్లో మనం చూడవచ్చు, మొత్తం పైన కప్పు మొత్తం ఊడిపోవడంతో తాత్కాలికంగా కవర్ కప్పడం జరిగింది. పైనుంచి మాత్రం డ్రైనేజీ లీక్ అవ్వడంతో చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిలో స్టూడెంట్స్ ఉన్నట్టు పరిస్థితి. పక్కనే బాత్రూమ్ ఉన్న బాత్రూమ్లు కూడా సరైనటువంటి డోర్స్లో మనం చూడవచ్చు. స్నానాలు చేసేదానికి కూడా మొత్తం డోర్స్ మొత్తం ఖరాబ్ అయి ఉన్నాయి. లోపల వాళ్ళు పడుకున్నటువంటి ప్లేస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు కూడా మనం తెలుసుకుందాం. వంటశాల ఇక్కడే వండుతారు. ప్లేస్ సరిపోకపోవడం వల్ల ఈ కాంపిటేటివ్ పీరియడ్లో ఇక్కడే కూర్చొని చదవాల్సిన పరిస్థితి వస్తుంది. బ్రదర్, మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు? నేను కాంపిటేటివ్ ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్కి చదువుతున్నాను. మాకు ఇక్కడ రూమ్స్ లేవు, మేము కిచెన్ రూమ్లో చదువుకోవాల్సి వస్తుంది. మొత్తం బాత్రూమ్లు లేవు, రూమ్స్ లేవు, అంతా ఇప్పుడు ప్లేస్ లేదని, హాస్టల్లో ప్లేస్ లేదని రూమ్కి 15 మంది దాకా ఉన్నారు. కిచెన్లో కూర్చొని చదువుతున్నాం. మేము వచ్చినప్పటి నుండి కిచెన్లో ఉంటున్నాం. రోజు మనం ఒక పక్క కిటికీలు మొత్తం ఊడిపోవడంతో మొత్తం బస్తాలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. మేము వచ్చేసి నాగర్కర్నూలు జిల్లా నుంచి వచ్చాము. ఇక హైదరాబాద్లో డిగ్రీ కోసం వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ బీఈడీ చేస్తున్నా. గత 3 సంవత్సరాల నుంచి నేను వచ్చినప్పటి నుంచి కూడా ఇదే రూమ్లో 10-15 మందితో ఇక్కడ ఉంటున్నాము. ఇరుకిరుకు గదులు, చదువుకోవడానికి కంఫర్ట్గా లేదు, పడుకోవడానికి కూడా కనీసం ఒకరి కాళ్ళ కాడ ఒకరు పడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఇది 5వ సంవత్సరం నేను హాస్టల్కి వచ్చి, ఎటువంటి మార్పు లేదు ఈ హాస్టల్లో. ఇదే హాస్టల్లో మనం చూడొచ్చు, ఒక పక్క పిల్లలు చదువుకుంటున్నారు స్టూడెంట్స్, మరో పక్క ఏమాత్రం క్లీనింగ్ లేకపోవడంతో మొత్తం పందికొక్కులు అలాగే దోమలు విపరీతంగా ఈగలతో చెత్తాచెదారం ఉంది. మరో పక్క ఇక్కడ చూడొచ్చు, మనమైతే ఇక్కడ నిలబడలేని పరిస్థితి సిచ్యువేషన్ ఉంది. మొత్తం దుర్వాసన ఎక్కడికక్కడ కనిపించడంతో కనీసం డైలీ తీసుకుపోవాల్సినటువంటి మున్సిపల్ సిబ్బంది కూడా ఎవరు కూడా ఈ హాస్టల్ వైపే చూడడం లేదు. దీంతో దాదాపు 2-3 రోజులకు ఒకసారి వచ్చి తీసుకెళ్తున్నారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఇదే హాస్టల్లో మనం పైకప్పు దగ్గరికి వచ్చాం. ఇక్కడ చూస్తే మొత్తం ఎక్కడికక్కడ నీళ్లు పైనుంచి గారుతున్నాయి. అది వర్షాకాలం మాదిరి నిరంతరంగా గారుతున్నటువంటి పరిస్థితి. పైన డ్రైనేజీ మొత్తం లీక్ అయింది. ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నాం? ఇప్పుడు రాత్రిళ్ళు ఏ విధంగా వచ్చి ఇక్కడ మేము రావాలన్నా, ఇక్కడ సావాలన్నా, ఉండాలన్నా, పోవాలన్నా అన్నట్టు దాంట్లో మేము బ్రతుకుతున్నాం. బీసీ హాస్టల్స్లో ఇట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం చూడొచ్చు, పైన వెళ్ళినటువంటి దృశ్యాలు చాలా ఘోరంగా కనిపించాయి. ఒక పక్క ఎప్పుడు ఏ పైకప్పు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. దీనిలో బట్టలు ఆరేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది ముట్టుకోవాలన్నా కూడా భయంగానే ఉంది. వందల సంఖ్యలో హాస్టల్స్ ఉన్నాయి, కానీ వాటిని ఎవరు కూడా పర్యవేక్షణ చేయడంలో విఫలం అవుతున్నారన్నటువంటి. మరో హాస్టల్స్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను సరూర్ నగర్ బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్నాను. మీకు ఎట్లా డైలీ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ? సార్, ఇక్కడ ఇంతకుముందుకు సన్న బియ్యం ఉంటుండే, ఇప్పుడు దొడ్డు బియ్యము, దాంట్లో రాళ్ళు, మళ్ళీ నూకలు కూడా 30% నూకలు వస్తున్నాయి. ఆ పొద్దున్న టిఫిన్ తినలేకపోతున్నాం. మార్నింగ్ ఏమేమి పెడుతుంటారు మీకు? ఇంతకుముందుకేమో ఇడ్లీ ఉండే,
బోండాలు ఉండే. ఇప్పుడు అదేం లేదు, రోజు పొద్దున ఉప్మా దొడ్డు రవ్వ చేస్తారు, రైసు చేస్తారు, అదే తీసుకొని కాలేజ్కి వెళ్ళాలా, అది ఇక్కడనే తినాలా, 2 పూటల పప్పు తినాలా. డైట్లో ఖచ్చితంగా ఆకుకూరలు కావచ్చు, నాన్ వెజ్ కానీ చికెన్ కానీ ఇవి ఉండాలనే రూల్ ఉంది. ఆ రూల్ ఏమన్నా అతిక్రమిస్తున్నారు? అయితే మాకు డైలీ వీక్లీ 2 టైమ్స్ చికెన్ పెడతారన్న. అది ఏదో 2 ముక్కలు వేస్తారు, అది తినబుద్ధి అయితే అవుతుంది, కాకపోతే కాదు అంతే. ఇంకొకటి ఏంటి అంటే డైలీ పప్పు ఆకుకూరలతోటి 2 ఆకులు ఉంటాయి, మొత్తం పప్పే ఉంటుంది, మిగతా పప్పు చారు చేస్తారు. ఆ పప్పు మాత్రం తినలేక చచ్చిపోతున్నాం. ఆర్థిక ఇబ్బంది ఉండి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి గవర్నమెంట్ చెప్తుంది అనేక విధాలుగా మేము 1000 రూపాయలు 1,00,000 రూపాయలు బీసీ బాయ్స్ హాస్టల్ కానీ ఖర్చు పెడుతున్నాం అంటుంది, కానీ ఇక్కడ కూడా మాకు అవి అందుతలేవు. అసలు మేము ఉండలేకపోతున్నాం. ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది, ఆ ఫ్యాన్లు కూడా ఖరాబ్ అయ్యి అనేక ఇబ్బందులుగా, గాలి కూడా బయటకు ఇస్తామని చెప్తుంది. లేదంటే ఇట్లాంటి సిచ్యువేషన్ గవర్నమెంట్ చాలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం అంటుంది. మీకు అలా కనిపిస్తుంది? దుప్పట్లు కాదన్న, చిన్న టవళ్ళు కూడా ఇవ్వలేదు మాకు ఇప్పటివరకు. అయితే ఓవరాల్గా మాత్రం ఇది జెంట్స్ విషయాలు చూస్తే లేడీస్ హాస్టల్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని ఇప్పటికీ మనకు సమాచారం ఉంది. అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మరొక లేడీస్ హాస్టల్ దగ్గర ఉన్నాను. ఇది గడ్డియానారం దగ్గర ఉంది. బయటికి మనకు కనిపించడం మాత్రం కొంచెం పెయింటింగ్ వేసినట్టు కనబడుతుంది, కానీ ఇక్కడ మాత్రం లోపల చాలా ఇరుకైనటువంటి గదులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఈ గర్ల్స్ ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు, చదువుకునే వాళ్ళు డిగ్రీ పిల్లలు ఉన్నారు, కొంతమంది ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, అలాగే కొంతమంది పీజీ చేస్తున్న పిల్లలు కూడా ఇళ్ళనే ఉండాల్సిన పరిస్థితి. లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉంది చూద్దాం. స్టార్టింగ్ వెళ్ళడంతో బాత్రూమ్స్ కూడా సరిగా లేని పరిస్థితి ఉంది, సరిగ్గా డోర్లు కూడా లేని దుస్థితి మహిళల దాంట్లో కనిపిస్తుంది. సగం డోర్ ఉంది, సగం డోర్ లేని పరిస్థితిలో ఉంది. మనం చూడవచ్చు ఆ డోర్స్ బయటికి పూర్తిగా ఖరాబ్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. పైన ఎలా ఉంది, రూమ్స్లో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు గర్ల్స్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలే ఎండాకాలం, ఇప్పుడు లోపల ఉన్న మీ ఉన్న 5 నిమిషాల టైంకే విపరీతంగా చెమటలు వస్తున్నటువంటి పరిస్థితి. పైన ఉన్నటువంటి రేకులకు ఫ్యాన్లు పనిచేయక ముఖ్యంగా ఈ విద్యార్థులు అయితే నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో మాట్లాడిపిద్దాం. ఏం చదువుతున్నామా మీరు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. మాకు ప్రైవేట్ హాస్టల్ ఉండడానికి లేక మేము బీసీ హాస్టల్స్కి వచ్చినాం. ఇవేమో ఇంత వేడిగా ఉన్నాయి, మొత్తం రేకులు. ఒక్క రూమ్లో 18-20 మెంబర్స్ ఉంటున్నాం, అసలు సరిపోవట్లే. మాకు బాత్రూమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పేరుకే బీసీ వెల్ఫేర్ ఆఫీస్ కానీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ఏ ఫెసిలిటీస్ అవైలబుల్గా లేవు. ఎక్కడ చూసినా వేడికి ఈ రూమ్లో 20 మెంబర్స్ ఉండడం అంటే కష్టమే. 20 మెంబర్స్ ఉంటున్నారా? ఓకే, 20 మెంబర్స్. బయట పెట్టే స్తోమత లేకనే మేము బీసీ హాస్టల్లోకి వచ్చినాము. ఇక్కడ చూడబోతే ఇట్లనే ఉన్నది పరిస్థితులన్నీ. వాటర్ ప్రాబ్లం ఉంది, బాత్రూమ్స్ అనుకూలంగా లేవు. మార్నింగ్ కాలేజ్ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది స్నానాలకి, వాష్రూమ్లకి. మినిమం రూమ్కి 5 మెంబర్స్ ఉండేలాగా చూడాలని కోరుకుంటున్నాం. కనీసం బెడ్స్ లేవు, నేల మీదనే పడుకో. నేల మీదనే. ప్రభుత్వం చాలా చేస్తుంది అంటుంది బీసీ విద్యార్థులకు. అవన్నీ పేరుకే, ఇక్కడైతే ఏం లేవు. మరి అన్ని గొప్ప చెప్పుకోవడానికైతే అన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ ఇవి ఫెసిలిటీస్ చేయడానికి ఎవరు ముందుకు రారు అసలు. స్నాక్స్ సరిగా లేవు, వాటర్కి కూడా ఊరికే హీట్ అవుతాయి. హాఫ్ అన్ అవర్కి కిందికి వెళ్ళాలి, పైన ఒక ట్యాంక్ లేదు. ఈ వేడికి ఫ్యాన్, కరెంటు, లైట్స్ కూడా సరిగ్గా లేవు. ఓకే, అంటే కాస్మెటిక్ ఛార్జెస్ కావచ్చు, మీకు అందాల్సినటువంటి ఫీజులు ఉంటాయి కదా, అలాంటివి ఏవి ఇస్తలేరు. అన్నీ మన ఖర్చులకి మన పైసలు పెట్టుకోవాలి. ఊర్ల కంటే ఇక్కడ బాగుంటాయని అంత దూరం నుంచి వస్తే ఇక్కడ అసలు ఏం లేవు, ఊర్లోనే బాగున్నాయి ఇక్కడ కంటే. ఇంత నరకం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలకు ఎలా ప్రిపేర్ కావాలి, చదువు ఎట్లా చదువుకోవాలని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తుంది. ఎట్లా మీరు తరచుగా వస్తుంటారు కదా హాస్టల్కు, వాళ్ళ కష్టాలు ఎలా అనిపిస్తుంది మీకు రోజు? వాళ్ళ కష్టాలు చూస్తుంటే మాకే బాధ వేస్తుంటుంది అన్న. మేము కూడా చిన్నప్పటి నుంచి హాస్టల్ అని చదివామన్న, గవర్నమెంట్ హాస్టల్లో. మేము 4th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అసలు ఆ సిచ్యువేషన్కు ఇప్పటికీ ఏమన్నా చేంజ్ అయితే అంటే మార్పులు ఆ విధంగా ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయన్న. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. వీళ్ళకు మెస్ ఛార్జీలు, డైట్ అన్నీ రాకపోవడం కూడా వార్డెన్లకు ప్రాబ్లం అవుతుంది. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డది బీసీ హాస్టల్స్లో? అటు లేడీస్ చూసినట్లే ఉంది, జెంట్స్ చూసినట్లే ఉంది. కారణం ఏంటి? ఇప్పుడు గతంలో కూడా ఎన్నోసార్లు సొంత భవనాలు కట్టి సొంత బిల్డింగ్లు కట్టాలని చెప్పి ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడిలు చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇదిగో అదుగో అంటూనే కాలయాపన చేస్తుంది.
ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా ప్రైవేట్ బిల్డింగ్లలో 99% మొత్తం టోటల్లీగా ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్లు కూడా మినిమం 20,000 స్క్వేర్ ఫీట్ ఉన్న బిల్డింగ్లు తీసుకోవాలంటే 6,000 స్క్వేర్ ఫీట్ 8,000 స్క్వేర్ ఫీట్ ఉన్న బిల్డింగ్లే తీసుకుంటున్నారు తప్ప పెద్ద బిల్డింగ్లు తీసుకోకుండా ఇరుకు గదుల్లో ఒక్క గదిలో మినిమం 14 మంది నుంచి 20 మంది విద్యార్థులు పండుకుంటున్నారంటే ఎంత కష్టమైన పరిస్థితితో మరి విద్యార్థుల గోస, బాధ, ఆవేదన ఒక్కసారి ఆలోచించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కొక్క మీద మేము లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాం అని మన పలుసార్లు కేటీఆర్ అన్నారు. ఇంత చూస్తే సిచ్యువేషన్ చూస్తే లక్షలు ఖర్చు పెట్టినట్టు అనిపించట్లేదు. ఎట్లా అర్థం చేసుకోవాలి? నేను కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, వాళ్లకు చిత్తశుద్ధి ఉంటే ఒక్కసారి ఈ హాస్టల్ పర్యవేక్షణ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఒక్క అమ్మాయికి 1,500 నెలకి ఇస్తున్నారు. 1,500 అంటే ఒక పూటకు ఎంత వస్తుంది? 14 రూపాయలు. 14 రూపాయలు ఒక భోజనం వస్తుందా? అరే టీ రాదు, భోజనం ఎట్లా పెడతారు? ఎట్లా పౌష్టికాహారం పెడతారు? హాస్టల్ 150-200 మంది ఉన్న పిల్లలకు 3 వర్కర్లు ఉన్నారు. 3 వర్కర్లు సరిపోతారా? నైట్ వాచ్మెన్ ఒకరు, కామాటి ఒకరు, కుక్కు ఒక్కరు మాత్రమే. ఇక బాత్రూమ్లు గడగడానికి స్కాలెంజరే లేదు. ఇవాళ గురుకుల పాఠశాలలో చూస్తే ఎలుకలు, పాములు మొత్తం తిరుగులాడుతున్నాయి. పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మేము ఏమడుగుతున్నాము? గవర్నమెంట్ చిత్తశుద్ధితోని పెట్టింది, వాటిని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న ఆలోచన లేదా? ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇట్లాంటి హాస్టల్స్పై ప్రత్యేకమైన ఫోకస్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ సొంతంగా బిల్డింగ్లు ఏర్పాటు చేసి ఈ అద్దె భవనాలకు విముక్తి చేయాలని కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ నగేష్ తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.